హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం బేబీ కార్న్ మసాలా రెసిపీ. ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే చూద్దాం. ముందుగా మనం లేత మొక్కజొన్నలు ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం మొత్తం బాగా తీసేసేయాలి, దాని మీద ఉన్న తోలు మొత్తం. ఇలా తీసేసిన తర్వాత ఈ విధంగా మనకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒలిచి పెట్టుకున్నటువంటి బేబీ కార్న్స్ అదేనండి లేదా మొక్కజొన్నలు వేసి ఒక 5 to 6 మినిట్స్ వేయించాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఇంకా 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు జింజర్ అదేవిధంగా గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నటువంటి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. 4 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కట్ చేసి వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసేసి బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమోటో పేస్ట్ వేసుకోవాలి. 2 బిగ్ సైజ్ టమోటోస్ పేస్ట్ వేసుకున్న తర్వాత గ్రీన్ బఠానీ వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసేయాలి. ఇలా బాగా కలిపేసేసిన తర్వాత చూడండి, కొద్దిగా ఈ విధంగా ఒక 6 to 7 మినిట్స్ కుక్ చేయాలి. అప్పటికే మనకి బఠానీ మొత్తం బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అదేవిధంగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసేసేయాలి. ఇలా బాగా కలిపేసేసిన తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చే అందాక మనం బాగా కుక్ చేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 3 గ్రీన్ చిల్లీస్ మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి లేత మొక్కజొన్నలు వేసుకోవాలి. ఇలా మొక్కజొన్నలు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసేసేయాలి. ఇలా బాగా కలిపేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసేసేయాలి. టోటల్ 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా టోటల్ 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా కూడా పోసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కొద్దిసేపు మనం కుక్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేయాలి. చూడండి, ఆఫ్టర్ 5 to 6 మినిట్స్ వాటర్ కూడా మనకి ఆవిరైపోయి దగ్గర పడిపోయి ఈ విధంగా వస్తుంది. చూడండి, మనం ఇప్పుడు కొద్దిగా చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా లోపల వరకు బాగా కుక్ అయిపోయి ఉంటుంది. సో చాలా లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఈజీ. ఈ విధంగా మనం బేబీ కార్న్స్ అంటే లేత మొక్కజొన్నలతో మనం ఈ విధంగా మసాలా చేసుకోవచ్చు. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను.